మత్తయి సువార్త 26వ అధ్యాయం 53, 54 వచనాల్లో మనం చూసినట్లయితే, ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనవలెననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎడల ఇలాగు జరగవలను అను లేఖనం ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. స్తోత్రం దేవ. ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా వినిచున్న ప్రతి వారికి ఆత్మలో అగ్ని రగిలించండి, విశ్వాసంలో బలపరచండి, ప్రతి బంధకాల నుంచి విడిపించండి. ఆశతో నీ సన్నిధికి వచ్చిన వారు, ఈ యొక్క వాక్యం వినిచిన వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించి కృప చూపించి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, చాలామంది అడిగేటువంటి విషయం ఏంటంటే, మరి దేవుడు చిత్తమే జరగాలని ఆశపడతారు. కానీ ఏం చేస్తారంటే, కొన్నిసార్లు మనం పదే 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 అడుగుతాం. ఒక విషయాన్ని పట్టుకుని పదే 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 అడుగుతున్నప్పుడు మరి దేవుడి చిత్తం కాంది కూడా మనకి ఇచ్చేస్తాడా? గమనించాలి. మనం పదే పదే అడగడం వల్ల దేవుడు తన సంకల్పంలో అది లేకపోయినా సరే మనకి ఇస్తాడా అంటే ఎస్, ఇస్తాడు. చూద్దాం. కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, బలవంతమైనటువంటి చిత్తమా, సంపూర్ణమైన దేవుని చిత్తమా అనేటువంటి చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం మన యొక్క ప్రార్థనల విషయమై బహు జాగ్రత్తగా ఉండాలి. మనం పదే పదే అడగటం వలన దేవుడు ఏం చేస్తాడంటే తన సంకల్పంలో అది లేకపోయినా సరే మనకు ఇస్తాడు. అలా జరుగుతుందా? ఎస్, అలా జరుగుతుందా అని చెప్పి మీరు ఆశ్చర్యపడొద్దు. అవును, అలా జరగడానికి అవకాశం లేకపోలేదు. బిలాము బాలాకు వద్దకు వెళ్ళి ఇజ్రాయేలును శపించటం, మరి బిలాముకు బాలాకుకు మరి ఆ రాజు ఇచ్చేటువంటి వెండి బంగాలను తీసుకోవడం, ఇదంతా కూడా దేవుని చిత్తంలో లేదు. బాలాకు రాజు వీళ్ళను నా కోసం పంపించాడు, నేను పోనా అంటూ విసిగిస్తూ ఉంటాడు. పొమ్ము అన్నాడు దేవుడు. పొమ్మన్నైతే పొమ్మన్నాడు, కానీ సర్వసంపూర్ణమైనటువంటి తన చిత్తం నుంచి వచ్చిన మాట కాదు అది. గెస్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని వేడుకున్నాడంటే కొన్ని బెటాలియన్ల దేవదూతలు వచ్చి మరి ఆ తండ్రి పంపించి ఉండేటువంటి వాడు. ఒకవేళ అదే జరిగింటే మరి అది లేఖనంలో రాయబడినటువంటి దేవుని సంపూర్ణ చిత్తం కాకుండా కేవలం దేవుడు ఆజ్ఞ ఇచ్చటం మూలంగా జరిగినటువంటిదిగా ఉండేటువంటిది. మత్తయి సువార్త 26, 53, 54 ప్రకారం. అప్పుడు మన రక్షణ బహు దూరం అయి ఉండేది. రక్షణ పొందుట అనేటువంటిది బహు దుర్లభంగా మానవాళికి మారి ఉండేటువంటిది. ఇజ్రాయేల్ని గురించినటువంటి చెప్పబడిన దుఃఖకరమైన విషయం ఒకటి మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుదామా? 106వ కీర్తన 15వ వచనం చదివినట్లయితే, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. ఇదేంటి? కోరింది ఇచ్చాడు కానీ ప్రాణాల క్షీణత ఏంటి? ఇదే మరి. నువ్వు పదే 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 అడుగుతూ ఉన్నట్లయితే అది దేవుని యొక్క చిత్తము కాకపోయినా సరే, చూడండి, మనకి పిల్లలు కోల్డ్ కాఫ్తో బాధపడుతుంటుంటారు. అటు ఆ వీధిలో ఐస్ క్రీమ్ కూడా వెళ్తుంటుంటాడు. అలా వెళ్తున్నటువంటి సమయంలో మనకు తెలుసు అది కొనివ్వకూడదని, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటుంటారు, కింద పడి తొలుతూ ఉంటుంటారు, ఇంకా మారం చేస్తూనే ఉంటుంటారు, చాలా ఇబ్బంది పెడతారు. అటువంటి సమయంలో మనం ఏం చేస్తాం? సరే అని చెప్పి ఇంకా వాళ్ళ ఏడుపు పడలేక, వాళ్ళ బాధ పడలేక ఏదైతే ఇవ్వకూడదనుకున్నామో అదే ఐస్ క్రీమ్ కొని తెచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటుంటాం. అర్థమైంది అనుకుంటా మీ అందరికీ కూడా. మన ప్రభువును అడుగుతూ ఉన్నటువంటి ప్రార్థన విన్నపం అది ఆయన చిత్తంలో లేదు అని మనకు నడిపింపు కలిగితే వెంటనే దానిని గురించి మనం అడగటం మానేసేయాలి. ఒకవేళ నీవు అడుగుతూ ఉన్నటువంటి సంగతి చాలా ఆలస్యమవుతూ ఉండొచ్చు, బహుశా అది ఆయనకి ఇష్టం లేని విషయం కావచ్చు. అందుకే మనం మన ప్రార్థన విషయమే బహు జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. మన సొంత ఆలోచనలు, కోరికలు తీర్చుకునేందుకు ప్రార్థనకు వాడుకోవద్దు ప్రియులారా. దేవుని చిత్తం మనలో లోతుగా జరిగేందుకు మనం ప్రార్థనను సాధనంగా వాడుకోవాలి. బిలాము దేవుడు ఇచ్చినటువంటి మరి పొమ్ము అనేటువంటి ఆజ్ఞను బట్టి వెళ్ళనైతే వెళ్ళాడు, కానీ దేవుని తీర్పు అతనిపైకి దిగొచ్చింది. ఖడ్గం అతను హతమార్చింది. చాలాసార్లు అనేక మంది క్రైస్తవ జీవితాలలో దేవుని చిత్తంలో లేనటువంటి తనకు మాత్రం నచ్చినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని, పిల్లలు గమనించాలి, ఆనక చింతించి తల పట్టుకొని అయ్యో దేవుడా ఈమెను నాకు ఎందుకు ఇచ్చావు అంటూ చాలామంది బాధపడతారు. తప్పు ఎక్కడ జరిగింది? మనలోనే. దేవుడు ఎప్పుడైనా సరే మనకు మంచి చేయాలని అనుకుంటాడు, మంచిదానిని ఇవ్వాలని అనుకుంటాడు, ఆశిస్తాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
మనం ఒక నిశ్చయానికి వద్దాం. దేవుని సర్వసంపూర్ణమైన చిత్తం ఏదో తెలుసుకుని అందులో మనం నడుద్దాం. దేవుని సంపూర్ణ చిత్తం మన ఆశయాలకు వ్యతిరేకంగా ఉన్నా సరే మనం ఆయన చిత్తానికి లోబడదాం. బలవంత చిత్తం మన బలాన్ని హరించి వేస్తుంది, బ్రతుకును బాగుపడకుండా చేస్తుంది. క్షణకాల సంతోషాన్ని ఇచ్చినా కానీ శాశ్వత కాలం బాధామయమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. గుర్తుంచుకోండి, బలవంతాన ఒప్పించి అలా మెప్పించి చిత్తం కాదది. బలవంతాన ఒప్పించి మెప్పించేటువంటి చిత్తం కాదది. దేవుని అసలైన వాస్తవికమైన చిత్తమే కావాలి. అది రాబోయేటువంటి యుగాలలో మనకు లాభాలను తెచ్చిపెడుతుంది. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న ప్రతి వారికి దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తానుసారంగా ప్రార్థించి సంపూర్ణమైన చిత్తాన్ని తెలుసుకునడానికి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.